హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఇది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, ట్రై చేయండి. ఒక ప్యాన్లోనికి ఒక హాఫ్ కప్పు పాలను వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక 2 స్పూన్ల నెయ్యిని, ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని ఎక్కడ కూడా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఈ స్వీట్ అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లో దగ్గర పడిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోనికి ఒక స్పూను కోకో పౌడర్ వేస్తున్నాను నేను. అలాగే ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ స్వీటు ప్యాన్కి అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు మరొక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే స్వీట్ రెడీ అయిపోతుంది. అలాగే తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోనికి ఈ స్వీట్ని అంతా కూడా వేసేసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని పైన నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ పిస్తా వేస్తున్నాను. వేసుకొని ఒక్కసారి చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకొని ఈ స్వీట్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఈ స్వీట్ అంతా కూడా బాగా గట్టిపడిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కట్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ బర్ఫీ రెడీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఇలా చేసి పెట్టడం చాలా మంచిది కదా. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.